మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 17వ సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. టైటిల్ కోసం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. కొన్ని జట్లు కొత్త కెప్టెన్లతో, మరికొన్ని జట్లు కొత్త జెర్సీలతో పోటీకి వస్తున్నాయి. టీమ్స్లో ఆటగాళ్ల మార్పులు అదనం. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో కొన్ని కొత్త రూల్స్ కూడా అమల్లోకి రానున్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐపీఎల్ హంగామా మొదలైంది. కోట్లాది మందిని అలరించేందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు నిర్వాహకులు సైతం నిరంతరం శ్రమిస్తున్నారు. కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా మ్యాచ్లను మరింత ఆసక్తిదాయకంగా మార్చుతున్నారు. ఈ క్రమంలో భాగంగా కొన్ని కొత్త నిబంధనలను తీసుకువచ్చారు. గత సీజన్ వరకు ఒక షార్ట్ బాల్ వేయడానికి మాత్రమే బౌలర్లకు అనుమతి ఉండేది. కానీ ఈసారి గరిష్టంగా వాటిని 2కి పెంచారు. ఈసారి ఒకే ఓవర్లో 2 బౌన్సర్లను అనుమతించనున్నారు. ఈ నిబంధనను బీసీసీఐ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే ప్రవేశపెట్టింది. ఈ రూల్ వల్ల బ్యాటు బంతి మధ్య పోటీ ఆసక్తికరంగా సాగనుంది. అలాగే స్టంపింగ్ అప్పీల్లో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సలహాను కోరినప్పుడు ముందుగా క్యాచ్ను చెక్ చేసే రోల్ కొనసాగించనున్నారు. అయితే ఇది ఐసీసీ రూల్స్కు భిన్నంగా ఉంటుంది. మరోవైపు ఐసీసీ తీసుకువచ్చిన స్టాప్ క్లాక్ రూల్ను ఈ ఐపీఎల్ సీజన్లో అమలు చేయొద్దని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. స్టాప్ క్లాక్ నిబంధన ప్రకారం ఫీల్డింగ్ జట్టు 60 సెకండ్ల లోపు తదుపరి ఓవర్ వేయాలి. అలా జరగని పక్షంలో ఫీల్డింగ్ జట్టుకు అంపైర్లు 2 సార్లు హెచ్చరిస్తాడు. ఆ తర్వాత 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. వేగంగా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సీజన్లో స్మార్ట్ రిప్లే సిస్టమ్ టెక్నాలజీ తీసుకురానున్నారు. దీనివల్ల టీవీ అంపైర్ నేరుగా హ్యాకై ఆపరేటర్స్ ద్వారా ఇన్పుట్స్ తీసుకుంటాడు. మైదానం చుట్టూ పెట్టే 8 హై స్పీడ్ హ్యాకై కెమెరాల నుంచి బ్రాడ్కాస్టర్ డైరెక్టర్తో సంబంధం లేకుండా రిప్లేలను టీవీ అంపైర్ పరిశీలించవచ్చు. దీంతో వేగంగా నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంటుంది. అంతకుముందు టీవీ అంపైర్కు కావాల్సిన యాంగిల్స్ను బ్రాడ్కాస్టర్ డైరెక్టర్ను కోరితేనే హ్యాకై ఆపరేటర్స్ సాయం చేసేవారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని